మీ బైబిల్తోనే మందిరానికి రావాలా? బైబిల్ తీసుకుని నా చదవటం రాదండి, పర్వాలా, పట్టుకొని వచ్చాను. మంగళ వాళ్ళు గడ్డం గీస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో కత్తి లేకోకుండా, అంటే ఆ మంగళ కత్తి లేకోకుండా వెళ్ళటం ఎంత అర్థం లేనటువంటి విషయమో, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనందరం కూడా ఖచ్చితంగా బైబిల్ తీసుకొని రావాలా. బైబిల్ని చేతిలో ఉండాలా, దేవుని యొక్క ఆయుధం అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యాన్ని వింటాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఉన్నామని చెప్పండి. దేవుని మాటలు అమూల్యమైనటువంటి మాటలు, మన జీవితాల్ని వెలిగింప చేసే మాటలు. దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన వాక్యం చేత మాట్లాడతాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన పూర్వకంగా, ప్రభువా నాతో మాట్లాడని, ఎంతమంది అయితే ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నారో అలాంటి ప్రార్థన కలిగి వారిని ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వాళ్ళని తాకనున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. జక్కరియా గ్రంథము, బైబిల్ ఓపెన్ చేయండి. జక్కరియా గ్రంథము పేజీ నెంబరు 777 అనుకుంటా, 777 ఎంత ఉంటుంది చూడండి. జక్కరియా గ్రంథము 1వ అధ్యాయము తీయండి. 18 నుంచి 21 వచనాలు చదువుకుందాం. అందరు తీసారా? తీయండి. జక్కరియా గ్రంథము. అప్పుడు నేను తేరి చూడగా, ఒక్క నిమిషం అమ్మ, అందరు ఓపెన్ చేయండి. అలా ఉన్నాయో లేదు ఈరోజు చూడాలి మీరు. జక్కరియా గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 21 చదువు. నేను తేరి చూడగా, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 4 కొమ్ములు కనబడిన. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్నది. మళ్ళొకసారి చదువమ్మా. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, ఇది ఏంటి అని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడగగా, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేమును చెదరగొట్టే కొమ్ములని అనెను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, మరొక వైపున ఇంకొక 4 కనపడతా ఉన్నారు. వాళ్ళు 4 కంసాలు అని చెప్తా ఉంది వాక్యం. వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందున, వీరేం చేయబోతున్నారని నేను అడిగినందున ఆయన ఎవడును తల ఎత్తకుండా, ఎవరిని తల ఎత్తకోకుండా, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చదువుకున్నటువంటి ఈ గ్రంథము జక్కరియా గ్రంథము, ఇది ఒక ప్రాఫిటికల్ బుక్ అని చెప్తారు. అంటే ఇది జరగబోయేటువంటి వాటిని దర్శనముల చేత జక్కరియా చూస్తూ ఉన్నాడు. దర్శనముల చేత జక్కరియాకు దేవుడు బయలుపరిచినటువంటి సంఘటనలు ఈ జక్కరియా గ్రంథములో రాయబడి ఉన్నవి. 2వ యెరూషలేము టెంపుల్ కడతం ప్రారంభించినప్పుడు, మొదటి టెంపుల్ అంతా కూడా నెబుకద్నెజరు వచ్చినప్పుడు అదంతా కాల్చేసి వెళ్ళిపోయినప్పుడు 2వ యెరూషలేము టెంపుల్ని, యెరూషలేము ఉంది కదా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో, యెరూషలేము ఉంది కదా, ఆ యెరూషలేము దేవాలయాన్ని మొదటిసారి పడవేసేశారు. ఇప్పుడు సొలొమోను కట్టినటువంటి టెంపుల్ని పడవేసిన తర్వాత రెండోసారి ఆ టెంపుల్ని ప్రారంభించారు. అంటే వాళ్ళు చెర్రకి అప్పగించబడిన తర్వాత యెహోషువ, జెరుబ్బాయెలు యొక్క నాయకత్వంలో వాళ్ళు యెరూషలేముకు వచ్చి రెండవసారి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ప్రారంభించారు, పునాది అయితే వేశారు, గట్టిగానే ప్రారంభించారు. కానీ
ఆ, కొన్ని రోజులకి దాన్ని ఆఫ్ చేశారు. ఒక 16 సంవత్సరములు యెరూషలేము టెంపుల్ని కట్టుకోకుండా ఆఫ్ చేశారు. ఎప్పుడైనా చూడండి, దేవుని యొక్క పని ప్రారంభించామంటే ఆ పనికి ఖచ్చితంగా అడ్డంకులు అనేవి వస్తాయి, ఖచ్చితంగా అవరోధాలు వస్తాయి. అయితే కొంతమంది అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్తారు, కొంతమంది అవరోధాలనే పట్టుకొని ఆగిపోయేటువంటి సంఘటనలు మనము చూస్తాము. అయితే 16 సంవత్సరములు యెరూషలేము మందిరాన్ని ప్రారంభించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేము మందిరాన్ని రెండోసారి కట్టడం ప్రారంభించినప్పుడు 16 సంవత్సరాలు ఆఫ్ చేశారు, కట్టుకోకుండా ఆఫ్ చేశారు. ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కు హగ్గయి, జక్కరియా అనేటువంటి ఇద్దరు దైవజనులకి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి వాళ్ళిద్దరూ ఇజ్రాయెల్ ప్రజల్ని పురుగొల్పటం ప్రారంభించారు, ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేరేపించడం ప్రారంభించారు. మీరు దేవుని పనిని ఆఫ్ చేశారు కదా, మీరు దేవుని యొక్క మందిరము కట్టబడకోకుండా అలా ఆపటం వలన మీరు వచ్చేసి ఏంటో సరంబి కలిగినటువంటి గృహాల్లో నివసిస్తూ ఉన్నారు, మంచి గృహాలు కట్టుకొని విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుని మందిరము ఆగిపోయింది. దానివలన మీ జీవితంలో ఏం జరుగుతూ ఉందంటే కష్టపడుతున్నారు కానీ మీకేమి ఫలితము మిగలట్లా. అంటే దాని అర్థం ఏంటంటే మీరు తింటున్నారు కానీ అవి మీకు ఎలాంటి పోషణ, ఎలాంటి దాన్ని ఏమంటారు, తింటున్నారు కానీ మీకు ఎలాంటి శక్తి బలం రావట్లా. తింటాను ఉన్నారు కానీ, సంపాదిస్తూ ఉన్నారు కానీ చిల్లు సంచిలో వేసినటువంటి ఆ ఖాళీ సంచి ఏ విధంగా అవుతుందంటే చిల్లు పడినటువంటి సంచులు వేసినట్టుగా మీ ధనమంతా కూడా ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లా. చలేస్తుందని కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు. కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు. కాబట్టి మీరందరూ కలిసి మళ్ళీ తిరిగి దేవుని మందిరాన్ని ప్రారంభించండి, దేవుడి ఆశీర్వాదాలు మీరు పొందుతారని ఈ హగ్గయి, జక్కరియా అనేటువంటి ఇద్దరు దైవజనులు, ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడి ఇజ్రాయేల్ ప్రజల్ని పురుగొలిపారు, వాళ్ళని ప్రోత్సహించారు మళ్ళీ మందిరాన్ని కట్టడానికి. ఆ విషయాలే ఈ జక్కరియా అనే గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాము. బైబిల్లో చాలామంది పెద్ద ప్రవక్తలు అన్నటువంటి వాళ్ళు పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు, చిన్న ప్రవక్తలని పిలువబడినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద ప్రవక్తలని ఎవరిని అంటారంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కువ సంవత్సరాలు బోధించినటువంటి వాళ్ళు. ప్రవక్తలను ఎవరంటాము? దేవుడు చెప్పమన్నటువంటి వాటిని ప్రజలకి చెప్పటం, ప్రజల యొక్క ఉద్దేశాలని దేవునికి చెప్పేటువంటి వారిని ప్రవక్తలు అని పిలుస్తారు. మీకు అర్థమైంది కదా? దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ప్రజలకి అవి తీసుకొచ్చి చెప్పటం, ప్రజల యొక్క ఉద్దేశాలను కూడా తీసుకెళ్ళి దేవునికి చెప్పేటువంటి వారిని ప్రవక్తలు అని పిలుస్తారు. వాటిలో పెద్ద పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు అన్నటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు. అంటే వీళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాలు ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న ప్రవక్తల్లో ఒకడైనటువంటి ఈ జక్కరియా గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అంత్య దినాలు, రాబోయేటువంటి సంఘటనలు అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనం బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ చదివేటువంటి అలవాటు మనకు ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది అంటే రాబోయేటువంటి కాలము ఏం జరగబోతూ ఉంది, ఈ యుగాంతం ఎలా జరగబోతూ ఉంది, ఈ ప్రపంచ నాశనం ఎలా జరగబోతూ ఉంది అన్న విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథములో ఉన్నాయి. అయితే ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని మనం ఇంకా బలం చేకూర్చుకొని చదవాలంటే ప్రకటన గ్రంథం మాత్రమే కాదు కానీ డానియేలు గ్రంథము, ఈ జక్కరియా గ్రంథాన్ని కూడా మనం పక్కన పెట్టుకొని ఈ 3 గ్రంథాలను గనక, 3 పుస్తకాలను గనక మనం చదవగలిగితే అనేకమైనటువంటి విషయాలు మనము తెలుసుకోగలుగుతాము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ జక్కరియా దర్శనముల చేత చాలా దర్శనాలు చూశాడు. ఈయన జక్కరియా అనేటువంటి దైవజనుడు దేవుడిచ్చేటువంటి దర్శనాలను ఆయన చూసి
ఈ లేఖనములో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పుస్తకములో పొందుపరిచారు, దర్శనాలు చూశారు. జకర్యా గ్రంథాన్ని కనుక మీరు చక్కగా చదివినట్లయితే ఆ దర్శనాలు, ప్రభు ఇచ్చినటువంటి దర్శనాలను చూస్తే దేవుని యొక్క గొప్పతనము, ఔన్నత్యత, అదేవిధంగా దేవుని దగ్గరికి రావటం వల్ల మన జీవితాల్లో కలిగేటువంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామని దైవజనుడికి మీ అందుకు ప్రకటిస్తూ ఉన్నాను. అయితే జకర్యా అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. చెప్పండి, జకర్యా అన్న మాటకి అర్థం ఏంటి? అంటే దేవుడు మర్చిపోతాడా మనల్ని? ఆయన మర్చిపోయే దేవుడా? మనం అంటాం తెలుసా, జ్ఞాపకం వచ్చిందండి. అరే ఏంటి ఈయన మర్చిపోయాం, మనం ఈయన పిలవపోయే, ఈయన ఏదో ఒక కార్యక్రమం ఇంట్లో జరుగుతూ ఉందనుకో, ఎవరైనా మర్చిపోయినప్పుడు చూసుకుంటూ ఉంటాం, చెక్ చేసుకుంటూ ఉంటాం. అరే ఈ రామారావు చెప్పలేదేంటి, మనం ఈయన మర్చిపోయాం, జ్ఞాపకం రాలేదా అంటాం. ఆ జ్ఞాపకం గురించి చెప్పట్లా. దేవుడు జ్ఞాపకం చేసుకోవటం అంటే మళ్ళీ మర్చిపోయే దేవుడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మన జ్ఞాపకంలోనే ఉంటాం, ఆయన యొక్క మదిలో మనం ఎప్పుడు కూడా ఉంటాం. అంతేగాని దేవుడు మర్చిపోయి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని చెప్పే మాట కాదు. ఈ భూలోకంలో మనం తండ్రులు ఉంటారు కొంతమంది. ఆ తండ్రులు తన బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒక మంచి తండ్రి తన బిడ్డల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఒక మంచి భోజనం దొరికింది అనుకో, ఆ పూట ఆ భోజనం చేసేటప్పుడు ఆ తండ్రి బిడ్డల గురించి ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు. నాకైతే దొరికింది, నా బిడ్డలు కూడా ఆహారం దొరికితే బాగుండు అని తను తినేటప్పుడు కూడా బిడ్డల్ని తలపోసుకుంటూ ఉంటాడు. అంటే నేను అందరు తండ్రులు ఇలా ఉంటారని నేను చెప్పట్లా, అందరు తండ్రులు ఇలాగే ఉంటారని చెప్పట్లా. కొంతమంది ఉంటారు, తన పొట్ట నిండితే జాలేక నా బిడ్డల గురించి ఎందుకు, నా భార్య గురించి ఎందుకు, నాకు దొరికింది తినటమే ఇంకా వంతు అన్నట్టుగా వాళ్ళ కడుపు నింపుకొని కుటుంబం గురించి ఆలోచన లేనటువంటి వారి గురించి నేను మాట్లాడతా. బైబిల్ మాట్లాడేది ఎవరి గురించి? మంచి తండ్రులు తన బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటూనే ఉంటారు. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా కానీ నా బిడ్డలు ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తూ ఉంటారు. మన పరమ తండ్రి కూడా ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మదిలో, ఆయన తలంపుల్లో మనం ఎప్పుడు కూడా ఉంటాము. కాబట్టి ఈ మాట మనల్ని ఎంతో బలపరిచే మాట. దేవుడి మాటని దీవించునుగాక. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల గురించి ఈ రోజున మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ మాట్లాడినటువంటి అంటే చదివినటువంటి ఈ ప్యాసేజీలో చాలా ఆధ్యాత్మిక పాఠాలు మనము నేర్చుకోవచ్చు. ఒక 4 కొమ్ములు కనపడతా ఉన్నాయి కదా. ఆ 4 కొమ్ముల గురించి రాయబడింది. ఆ 4 కొమ్ములు ఏం చేస్తూ ఉన్నాయంటే యూదా వారిని, రెండవది ఇశ్రాయేలు వారిని, మూడవది యెరూషలేముని ఏం చేసినాయి అంట? చెదరగొడతా ఉన్నాయి. మొదట ఎవరిని చెప్పండి? యూదా వారిని. చెప్పండి నాతో పాటు. యూదా వారిని, రెండవది ఇశ్రాయేలు వారిని, మూడవది యెరూషలేముని. మీకు అర్థమైంది కదా. ఈ 3 మీకు గుర్తుంటే నా సందేశం మీకు అర్థమైపోతుంది. ఈ 3టిని 4 కొమ్ములు గుర్తుంచుకోండి. మీరు మీ కాన్సన్ట్రేషన్ ఎటుపోయినా నా వాక్యం ఇలా అర్థం అవ్వదు. చాలా మర్మయుక్తమైనటువంటి సంగతులు ఇవి. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సంగతులు. మీరు చదివితే వాక్యం మీకు అర్థం అవ్వదు. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ నా మాటలో ఉంటేనే ఈరోజు వాక్యం మీకు అలవాటు అయింది. కొంచెం పాజిబిలిటీ ఉంటే రిషి కొంచెం వాయిస్ పెంచు. అయితే 4 కొమ్ములు ఉన్నాయి. ఆ 4 కొమ్ములు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాయంటే యూదా వారిని, ఇశ్రాయేల్ వారిని, యెరూషలేము వారిని చెదరగొడతా ఉన్నాయి. ఆ కిందన మనం చదువుకున్నట్లయితే ఇంకోటి ఏమిటి అంటే వారిని దేవుని బిడ్డల్ని హింసించాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఈ 4 కొమ్ములు చేస్తున్నటువంటి పని అదే. ఈ ముగ్గురిని ఇబ్బంది చేస్తూ ఉన్నాయి.
ఇబ్బంది చేస్తూ ఉన్నాయి. ఓకేనా? అయితే వీటిని చూశాడు. ఏకో తగ్గి, ఇటు నుంచి రెండోది ఏకో తగ్గించే, లైట్ తగ్గి. అయితే వీరిని ఒక పక్కన పెట్టి అడిగాడు. అక్కడ జకరియా దూతని అడిగాడు, అయ్యా ఎవరు ఇల్లు అని దూతని అడిగితే దూత చెప్పింది, వీళ్ళ ముగ్గురిని చెదరగొట్టేటువంటి వాళ్ళని చెప్పింది. మరొక వైపున చూశాడు. మరొక వైపున మరొక నలుగురు కనపడుతున్నారు అక్కడ. వాళ్ళు ఎవరంటే కంసాలులు అని బైబిల్లో రాయబడి ఉంది, లేఖనంలో. కంసాలు అంటే వీళ్ళు ఏదో ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాస్తుందంటే క్రాఫ్ట్ మ్యాన్స్ అని ఉంది. క్రాఫ్ట్స్ మ్యాన్ అని ఉంది. అంటే పని చేసేవారు అని అర్థం, పని చేసేవారు. అంతేకాని కంసాలు అని రాసిబడింది కాబట్టి వీళ్ళు ఒక కులానికి చెందినటువంటి వాళ్ళని అనుకోవద్దు. పని చేసేటువంటి వాళ్ళని ఇక్కడ రాయబడింది. ఈ పని చేసేవాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఎవరైతే ఆ 4 కొమ్ములు, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేముని చెదరగొడుతున్నటువంటి వారినంట ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి భయం పుట్టిస్తున్నారంట. రెండోది ఆ 4 కొమ్ములని పడదోసేవారుగా ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఎదుగునైనా నీ యొక్క మరి మర్మయుక్తమైనటువంటి ఈ మాటలు ప్రభా వినిపింప చేయడానికి నిలబడి ఉండగా, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి. నీ నడిపింపును నాకు దయచేయండి. అయా నీ బిడ్డలకు ఏ విధంగా వివరించాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ రీతిగా ప్రతి ఒక్కరితో మీరు తాకండి, బలపరచండి. వినగలిగే చెవులను, గ్రహించే శక్తిని బిడ్డలకు దయచేయమని, నీ సత్యవాక్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుగులాగిన సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 4 కొమ్ముల గురించి ఒక పక్కన చూశాడు. 4 కంసాలు అంటే 4 పనివారు అని మనం మాట్లాడుకుంటూ ఒక 4 పక్కన పెట్టాడు. ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వర్తమానంలో అర్థం అదే. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 4 కొమ్ములు ఎవరు? ఇది ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది. ఈ 4 కొమ్ములు ఎవరు అని ఆలోచిస్తే, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఒక 4 ఎంపైర్స్ అంటే 4 సామ్రాజ్యములు, ఒక గొప్ప సామ్రాజ్యములు అంటే ప్రపంచాన్ని, అన్ని దేశాలని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలని, ఎంపైర్స్ని ఈ 4 కొమ్ములుగా బైబిల్ పండితులు గుర్తించారు. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ఒక అన్వేషణలో పరీక్షించి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని పొందుకొని ఎట్టకేలకు వాళ్ళు చెప్పినటువంటి మాట, ఈ 4 కొమ్ములు ఎవరై ఉంటారు అని పరిశోధించి వాళ్ళు కనుక్కున్నటువంటి మాట ఏంటంటే, ఈ 4 కొమ్ములు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలు. ఈ 4 సామ్రాజ్యాలు కూడా అన్యులైనటువంటి జనాంగము, దేవుడంటే తెలియనటువంటి జనాంగము. ఈ అన్యులైనటువంటి జనాంగాలు వాళ్ళ సాంప్రదాయాలని తీసుకొచ్చేసి దేవుని బిడ్డలకు ఆపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ అన్యులైనటువంటి జనాంగము వీళ్ళెప్పుడు కూడా దేవుని బిడ్డలను దేవుని నుంచి దూరపరచాలని, వాళ్ళని చెరపట్టి తీసుకువెళ్ళాలని, వాళ్ళని బానిసలుగా పట్టుకొని వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చరిత్రలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి కొమ్ము, అది మొదటి సామ్రాజ్యం ఏదంటే దాన్ని ఏమని పిలిచారంటే, అంటే చరిత్రలో జరిగినటువంటి సామ్రాజ్యాలు, ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించారు. మొదటి సామ్రాజ్యం పేరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బబులోను సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? బబులోనీలు మన ప్రపంచాన్ని పరిపాలించారు. బబులోనీలు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని, అంటే దేవుని యొక్క ప్రజల్ని వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళారు. చెరపట్టుకొని వాళ్ళని చల్లా చెదురు చేసినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాము. అంటే ఈ 4 కొమ్ములు ఈ నలుగురిని చెరపట్టారు, అంటే చెదరగొట్టారు అని మనం చదువుకున్నప్పుడు మొదటి కొమ్ముగా పిలువబడుతున్నది బబులోను సామ్రాజ్యం. రెండో సామ్రాజ్యం పేరు మెడో పర్షియన్, అంటే మాదియా పర్షియన్
అన్నటువంటి సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు, మెడో పర్షియన్. అంటే వీళ్ళలో కొంతమంది చక్రవర్తులు దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మరికొంతమంది చాలా కఠినంగా వ్యవహరించి వీళ్ళు కూడా దేవుని బిడ్డలను చెదిరిపోయినట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో సామ్రాజ్యం పేరేంటంటే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సామ్రాజ్యంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గ్రీకు సామ్రాజ్యం. ఏం సామ్రాజ్యం ఇది? గ్రీక్ దీన్ని గ్రీసు అని కూడా పిలుస్తారు. ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలుస్తారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నటువంటి వ్యక్తి ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతను కూడా ఏం చేశారంటే ఈ గ్రీకు సామ్రాజ్యం కూడా, ఈ ఎంపైర్ కూడా దేవుని బిడ్డల్ని చెదరగొట్టిన, వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా ప్రయత్నించారు. నాలుగో కొమ్ము రోమన్ ఎంపైర్, రోమన్ సామ్రాజ్యం. ఎవరిల్లు? ఈ రోమా సామ్రాజ్యంలోనే యేసు ప్రభుని సిలివేసింది. రోమీలే యేసు ప్రభుని సిలివేసి చంపింది. కాబట్టి ఈ 4 ఎంపైర్స్, ఫస్ట్ది ఎవరో బబులోనీలు, రెండోది ఎవరో మెడో పర్షియన్స్, మూడోది గ్రీకు సామ్రాజ్యం మరియు రోమా సామ్రాజ్యం. ఈ 4 కొమ్ములు 4 కొమ్ములు చేస్తున్నటువంటి పని, నలుగురు ఉద్దేశాలు ఒకటే. ఈ 4 కొమ్ములు ఏం చేస్తా ఉన్నాయంటే యూదాని, ఇజ్రాయేల్ని, యెరూషలేముని, ఈ ముగ్గురిని కూడా చెల్లాచెదర చేస్తా ఉన్నాయి. చెల్లాచెదర చేసేసాయి. పిల్లలు గమనించండి, ఈ 4 కొమ్ములు ఆధ్యాత్మిక పరిభాషలో శత్రువుగా మనం భావిస్తూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక పరిభాషలో శత్రువుగా పిలబడుతున్నటువంటి, అపవాదిగా పిలబడుతున్నటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనలో ఉన్నటువంటి యోధాని, మనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని, మనలో ఉన్నటువంటి యెరూషలేముని చల్లా చెదురు చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ మరెప్పటికీ కూడా అపవాది యొక్క శత్రువు అనేటువంటి అపవాది యొక్క లక్షణం ఏంటంటే మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ఓడిపోయేవారుగా చేయాలని, పరాజయులుగా చేయాలని వాడు ఆరాటపడుతూ ఉంటాడు. మనల్ని కృంగ తీయాలని, మనం ఎప్పుడు కూడా సరసరలో ఉండాలని, బందికానాలో ఉండాలని, విచారంలోనే ఉండాలని చెప్పేసి వాడెప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాడు. వాడి ప్రయత్నం అదే. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు కూడా వాడి ప్రయత్నం అదే. అది గమనించండి. ఇక్కడ ముగ్గురిని వీళ్ళు చేస్తున్నటువంటి, ఈ శత్రువు చేస్తున్నటువంటి పని ఏంటంటే ముగ్గురిని చెదరగొట్టేవారుగాను, రెండోది తల ఎత్తకోకుండా చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తల ఎత్తటం అంటే ఏంటి? దాని ఉద్దేశం తల దించాలని. ఎప్పుడు కూడా మనం తల దించుకోవాలనే అపవాదిగాడి యొక్క ప్రయాస. తల ఎత్తేవారుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు తల ఎత్తుకొని తిరగటం వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి తల దించుకొని ఉండాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే ఈ 3 గురించి ఆలోచిస్తే శత్రువు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆ 4 కొమ్ములు చేస్తున్నటువంటి పని ఏంటంటే యోధా వారిని, ఇశ్రాయేల్ వారిని, యెరూషలేము వారిని చల్లా చెదుర చేస్తూ ఉన్నాడు, పడగొడతా ఉన్నాడు అని ఆలోచిస్తే ఈ 3 యొక్క అర్థాలు ఏంటి అని గమనిస్తున్నట్టే, ఫస్ట్ది యోధా కదా. ఫస్ట్ ఏంటి? యోధా వారిని ఉంది. యోధా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే స్తుతి. చెప్పండి, యోధా అనేటువంటి మాటకు అర్థం ఏంటి? స్తుతి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం స్తుతించేవారుగా, ఆయన్ని స్తోత్రం చేసేవారుగా మనం ఉండాలని దేవుడు ఆరాటపడుతూ ఉంటుంటే, ఈ 4 కొమ్ములు ఏం చేస్తా ఉన్నాయంటే యోధాలో ఉన్నటువంటి స్తుతిని, ఆ స్తుతి మన నోటు నుండి స్తోత్రము అనేటువంటి మాట, స్తుతి అనేటువంటి మాట రానీకోకుండా చేయాలి అని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. రెండవది ఎవరిని చెదరగొడతా ఉన్నాడన్నా ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీ అనే మాటకు అర్థం ఏంటి? దేవునితో పోరాడినటువంటి వాడు, దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడని కూడా మరొక భాషలో రాసింది. దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు అంటే విజయ వీరుడిగా నిలబడినటువంటి వాడు అని అర్థం. ఇజ్రాయేల్ అంటే విజయము పొందినటువంటి వాడు.
అయితే ఈ 4 కొమ్ములు రెండోది ఏం చేస్తున్నాయి, చెల్లాచెదరు చేస్తున్నాయి అంటే విజయము అన్నటువంటిది వాళ్ళ బ్రతుకుల్లో లేకోకుండా, జయము అన్నది లేకోకుండా చెదరగొడతా ఉన్నాడు. మూడోది చెదరగొడతా ఉన్నాడు. మూడోది ఏం చెప్పాను, యెరూషలేము. చెప్పండి, గుర్తుంచుకోవాలి. మూడోది ఏంటి, యెరూషలేము. యెరూషలేము అన్న మాటకి అర్థం ఏంటంటే సమాధాన పట్టణము. చెప్పండి ఏంటి, గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా యెరూషలేము అని పిలుస్తున్నటువంటి దాని అర్థం ఏంటంటే సమాధాన పట్టణం. అంటే ఈ 4 కొమ్ముల యొక్క ఉద్దేశం ఏంటంటే, నాలుగో దాన్ని కూడా చెదరగొడుతున్నారంటే సమాధానాన్ని చెదరగొడతా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఈ 3 ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రభువుని ఎరిగినప్పుడు, ప్రభు చేత మనం కొనబడినప్పుడు, ఆయన విలువైనటువంటి రక్తం చేత కొనబడినటువంటి, ఆయన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి, దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి యోధా, ఇజ్రాయేలు, యెరూషలేము అనేటువంటి ఈ ముగ్గురిని మనలో నుండి చెదరు చేయాలని శత్రువు అయినటువంటి అపవాది పన్నాగము చెదరు చేస్తూ ఉన్నాడు. మొదటిగా చూసుకున్నట్లంటే యోధా అన్న మాటకు అర్థం ఏం చెప్పాను నేను, స్తుతిని ఈ 4 కొమ్ములు దూరపరుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే 4 కొమ్ములు వాళ్ళ జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాయో వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా, దేవుణ్ణి స్తుతించడం పక్కన పెట్టేశారు. దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావంటే, దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు లేదంటే స్తోత్రం చెల్లించలేకపోతున్నావంటే నీ జీవితంలో ఎవరు పనిచేస్తున్నారని అర్థం, 4 కొమ్ములు పనిచేస్తున్నాయని అర్థం. 4 కొమ్ములు నేను చెప్పాను అన్నీ కూడా. శత్రువు నీలో పనిచేస్తున్నాడని అర్థం. అందుకని దేవుని నువ్వు స్తుతించలేకపోతున్నావు. ఎప్పుడు చూడండి, నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి, నీకు వచ్చినటువంటి బాధను బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీటిని బట్టి, ఏదో ఒక చిన్న కీడు జరిగినా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఎప్పుడు కూడా ఆ సమస్యను ఎత్తిపట్టి దాని గురించే ఆలోచిస్తూ దేవుణ్ణి స్తుతించడం పక్కన పెట్టేస్తా ఉన్నావు. కానీ నీ సమస్యనే హైలైట్ చేస్తా నువ్వు జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీ లేవు. నీ జీవితంలో కృతజ్ఞత భావం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే అపవాదిగాడు నీలో బాగా పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసే పని ఏంటంటే స్తుతిని నీ నుండి తీసివేయాలని, స్తుతిని నీకు దూరపరచాలనే వాడి ప్రయత్నం. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఆయన కలుగు చేశాడంటే ఆయన మహిమపరిచేవారుగా ఉండాలని, ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటా ఉంటే, మనము ఆయన ఆరాధించే బిడ్డలుగా లేకుండా ఉండాలని ఆయన స్తుతిని నుంచి దూరపరిచేవారుగా అపవాదిగాడు చేస్తూ ఉన్నాడు. చిన్న ఇబ్బంది రాగానే చాలు సనుగుడు ప్రారంభమవుతుంది మనలో, గొనుగుడు ప్రారంభమైపోతూ ఉంటుంది మనలో. అలనాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అరణ్య ప్రాంతంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత చేసినప్పటికి కూడా, దేవుడు ఎన్ని కలగజేసినప్పటికి కూడా వాళ్ళు సనుగుడు అనేది వదిలిపెట్టల. చిన్న ఇబ్బంది రాగానే, చిన్న కష్టం రాగానే దేవుడు చేసినటువంటి ఆ మేలులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాటినన్నిటిని కూడా మరిచిపోయి ఆ ఇబ్బందిని చూసుకొని వాళ్ళు సనగటం ప్రారంభించటం వల్ల సంహార దూతల వాళ్ళు ఏమైపోయారో పడిపోయారు, రాలిపోయారు. నీకు వచ్చే ఇబ్బందిని బట్టి దేవుని స్తుతించకపోతున్నావా? దేవుని ప్రార్థించడానికి దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, దేవుణ్ణి ఆరాధించాలని వస్తున్నావు, కానీ నీ హృదయాన్ని తెరవలేకపోతా ఉన్నావు, నీ మనస్సుని తెరవలేకపోతున్నావు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేకపోతా ఉన్నావు. కారణం ఏంటంటే శత్రువు నిన్ను చెల్లాచెదరు చేశాడు, పడవేశాడు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలా, దేవుణ్ణి కీర్తించేవారుగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. జరిగినటువంటి సంఘటన, వాళ్ళు జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించడం వల్ల, ఆయన దేవుని కుమారుడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత లభించిద్దని ఒక రోజున ఆ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా అని ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలని యేసయ్య ఒక మాట చెప్పాడు. ఓకే, మీరు బయలుదేరి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పాడు. యాజకులకి మీరు మిమ్మల్ని కనపరుచుకోండి, బయలుదేరి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు.
అంటే ఆ మాట అప్పట్లో అదేం కొత్త ఏం కాదు. కారణం ఏంటంటే కుష్టు రోగము కలిగినటువంటి వాళ్ళు బైబిల్‌లో కుష్ఠరోగం అని ఉన్న ఒక తర్జుమాలో ఏముందంటే చర్మ వ్యాధులు అని కూడా రాయబడింది. చర్మ వ్యాధులు. కొన్ని చర్మ వ్యాధులు ఏమవుతుందంటే కొన్ని చర్మ వ్యాధులు ఏమవుతాయంటే వాళ్ళు మనుషుల దగ్గర ఉంటే వాళ్ళ యొక్క ఆ చర్మ వ్యాధం మనుషుల్లో ప్రబలితి వెళ్ళిపోద్ది. వాళ్ళకు కూడా అంటుకుంటా ఉంటుంది. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి చర్మ వ్యాధులు కావచ్చు అని కూడా కొంతమంది పండితులు చెప్తా ఉంటారు. అయితే కుష్టు రోగము అని రాయబడింది. 10 మంది కుష్టు రోగులు. ఈ చర్మ వ్యాధులు లేదంటే ఈ కుష్టు రోగం వచ్చినప్పుడు వీళ్ళు సమాజంలో ఉండటం వల్ల ఏం జరిగిద్దంటే మిగతా వాళ్ళకు కూడా అది అంటిద్ది, ప్రబలిద్ది. కాబట్టి ఇప్పుడు ఈ దినాలంటే వైద్యం అందుబాటులోకి వచ్చింది, టెక్నాలజీ పెరిగిపోయింది, మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి, మందులు వచ్చినాయి, వైద్యశాలలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలాంటివి లేవు. పూర్వదినాల్లో ఈ కుష్ఠరోగం వచ్చినా కానీ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కానీ అలాంటివి లేవు. కాబట్టి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే క్వారంటైన్లో ఉంచేవాళ్ళు, అంటే ఐసోలేషన్లో పెట్టేవాళ్ళు. అంటే దూరంగా ఉంచేసేవాళ్ళు, పాలెం వెలుపులో ఉండాలి వాళ్ళు, జన సంచారంలో ఉండకూడదు వాళ్ళు. మీకు అర్థమవుతుందా మాటలు? వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు. ఈ క్వారంటైన్ అనేటువంటి మాట మనకి కోవిడ్ వచ్చిన తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు తెలియదు కానీ క్వారంటైన్, ఐసోలేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వీళ్ళని తీసుకెళ్ళి దూర ప్రాంతంలో ఉంచేశారు. అది తగ్గిన తర్వాత ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుష్టు రోగం ఏదైతే ఉందో అది తగ్గిన తర్వాత మొదటిగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? యాజకుడి దగ్గరికి వాళ్ళు రావాలా. యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తమ దేహాలని యాజకుడికి కనపరుచుకోవాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే అది నిజంగా తగ్గిందో లేదో చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. కొన్ని టెస్టులు ఉన్నాయి, బైబిల్లో చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ చెప్పే ఉద్దేశం నాకు లేదు. అయితే ఆ యాజకుడు కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఇది తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాత ఒక శుద్ధీకరణ ఆచారం ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి ఆచారాన్ని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు మరలా జనసంచారంలో వాళ్ళు కలిసిపోవచ్చు, సమాజంలో ఎప్పటిలాగానే వాళ్ళు తిరగవచ్చు. దాన్ని ఉద్దేశించి ప్రభు ఏం చెప్పాడంటే ఈ 10 మంది కుష్ఠరోగులకి మీరు బయలుదేరి వెళ్ళండి, మీరు బయలుదేరి వెళ్ళి యాజకులకి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని యేసు ప్రభుల వారి 10 మంది కుష్ఠరోగులకి చెప్పారు. అయితే బహుశా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికి ఒక అనుమానం రావచ్చు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? తగ్గిన తర్వాత వెళ్ళి కనపరుచుకోమంటే కనపడతాము, ఇలా ఉంచుకొని ఈ కుష్ఠరోగం అంతా కూడా ఇలా వండుకొని మమ్మల్ని ఎక్కడో దూర ప్రాంతంలో పెట్టేశారు, జనాల్లో కలవద్దని చెప్పేశారు. ఇలా ఉంచుకొని మేము లోపలికి వెళ్తే చూసినటువంటి వాళ్ళు ఏమంటారు? మరలా అలాగెళ్తే యాజకుడు మమ్మల్ని ఏమంటాడు? నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు ప్రభువా? అసలు పరిస్థితులు ఏంటో నీకు తెలుసా? ఏం జరుగుతున్నాయో నీకు తెలుసా? ఈ విధంగా వెళ్ళమంటావా అని ఆలోచన చేసి ఉండొచ్చేమో, వాళ్ళకి అవకాశం ఉంది. కానీ చేశారంటే చేయలా. మనమైతే దేవుడిని నిందించేవారుగా ఉంటామేమో. ఒక్కొక్కసారి దేవుడు చెప్పినటువంటి పనులు నువ్వు ఈ పని చేయి అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పని చేయమంటున్నాడు ఏంటి ఈయన అన్న ఆలోచన మనలోకి వస్తూ ఉంటుంది. ఇదిగో పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, కానీ దేవుడు ఏంటి ఈ ప్రాంతానికి వెళ్ళమంటాడు? నేను సిటీకి వెళ్తాను, అక్కడికి వెళ్తానంటే దేవుడు ఏంటి పల్లెటూరుకి వెళ్ళమని చెప్పేసి అంటాడు. లేదంటే పలానా వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటుంటే లేదు ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి అని చెప్తాడంటే నాకు అర్థం అవ్వట్లేదు. లేదు పలానా అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రభు అని నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి నాకు చూపిస్తాడేంటి? ఇక్కడ కాదు అక్కడ అంటాడు అని చాలామంది వారు ముందే డిసైడ్ అయిపోయి దేవుడు చెప్పినటువంటి మాటకు ఈ విధంగా సనుక్కున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదేంటి ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు అని చెప్పేసి కదా. చాలామంది సందేహపడుతూ ఉంటారు. కొంతమంది నమ్మలేనటువంటి మాటలుగా దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మలేనటువంటి వారుగా కూడా ఉన్నారు. కానీ దేవుడు ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. దేవుని మాటకు విధేయత చూపించేవారుగా మనం ఉన్నామా లేవా అన్నదాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి నువ్వు విధేయత చూపించావా, అది దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలి.
ఇక్కడ అదే చూశాడు, వీళ్ళు నా మాటకి విధేయత చూపిస్తారా లేదని చూశాడు. కానీ 10 మంది కుష్ఠరోగులు దేవుడు చెప్పాడు గనక మనం వెళుతూ ఉండంగానే ఖచ్చితంగా మనం బాగుపడతాము అని నమ్మారు గనక అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడం ప్రారంభించారు, ముందుకు వెళ్ళారు. అన్నట్టుగానే మార్గ మధ్యంలోనే వాళ్ళకి స్వస్థత అనేది లభించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ఆశించినట్లుగానే వాళ్ళ కుష్ఠరోగం అంతా పోయింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. అసలు వ్యక్తి ఇక్కడే బయటకు వచ్చాడు. ఏం జరిగింది అంటే, వచ్చిన వాళ్ళేంటో దేవుని దగ్గరికి వచ్చింది ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మంది దేవుని దగ్గరికి వచ్చి స్వస్థతనివయ్యా అని అడిగారు. 10 మందికి దేవుడు అదే చెప్పాడు. 10 మంది బయలుదేరి వెళ్తుండగానే 10 మంది కూడా స్వస్థత వచ్చింది. అయితే 10 మందిలో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఒక్క వ్యక్తే దేవునికి కృతజ్ఞత స్తుతించేవాడిగా కనపడతా ఉన్నారు. తక్కిన మంది 9 మంది ఏమైపోయారు? అక్కడ వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా అయా మమ్మల్ని కనికరించి ప్రభువా మమ్మల్ని స్వస్థపరిచయ అని దేవుని అడిగారే. దేవుని అడిగినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, లేదంటే దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు కదా. వెళ్తా ఉండంగానే వాళ్ళు శుద్ధి పొందారు, స్వస్థతను ఇచ్చారు. వాయిదాల ప్రకారమైన ఇచ్చాడు దేవుడు. అప్పుడు కొంచెం మందులు వాడుతూ ఉంటుంటే కొంచెం తగ్గుకుంటూ వచ్చేలా చేశాడా? లేదు కదా. ఒకేసారి తీసేశాడు కదా. మన దేహాన్ని పసిపిల్లల దేహంగానే చేశాడు కదా. ఎంత చేసినటువంటి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలనేటువంటి ఆలోచన 9 మందిలో రాలేదు, కానీ ఒక వ్యక్తిలోనే వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఒకడే ఉన్నాడు. వెనక్కి తిరిగాడు, ఆ సర్కిల్లో వచ్చి నిలబడ్డాడు. ఎవరు వస్తారు నాతో పాటు దేవునికి కృతజ్ఞత చెప్పాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం, ఆయన పాదాల మీద పడి, ప్రభువా మాకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి అయా నీకు ఏమిచ్చి రుణం తీర్చగలమని చెప్పేసి ఎవరు వస్తారు అని నిలబడితే ఎవరు అలా, మీరు వచ్చినా రాకపోయినప్పటికీ, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు నాతో వచ్చినా రాకపోయినా, నేను మాత్రము నా ప్రభు దగ్గరికి నేను వెళతాను అనే ఆత్మ సంకల్పంతో ఒక్క వ్యక్తి దేవుని పాదాల మీద వచ్చి పడ్డాడు. మరి ఆ 9 మంది ఏమైపోయారు? నేను అనుకుంటాను ఆ 9 మంది ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో ఒకడు చెప్పి ఉంటాడు, అన్నయ్య ఎప్పుడు నుంచోరా సినిమాలు చూడాలనుకుంటాం, చాలా సినిమాలు మారిపోయినాయి, చాలా సినిమాలు వచ్చినాయి, చాలా యాక్టర్లు వచ్చారంటే ఏం చూడలేకపోయా, ఇక నేను ఆలోచన చేయండిరా, నేను సినిమాలన్నీ కవర్ చేయాలని చెప్పేసి వెళ్ళి ఉంటాడు. మరో వ్యక్తి చెప్పి ఉంటాడు, అరే బాబు ఇప్పటి వరకు నాకు కుష్ఠరోగం వల్ల నాకు వివాహం కూడా జరగలేదు, ఇప్పుడు నేను వెళ్ళి ఎవరో ఒకరిని చేసుకోవాలి, నా ప్రయత్నం నేను ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. మరొకరు, నా భార్య బిడ్డలను చూసి చాలా కాలం అవుతుంది, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేహాన్ని వాళ్ళు చూసుకుని వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలన్నట్టుగా వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ తిరిగి నా వ్యాపారాన్ని నేను చేసుకోవాలి, నా ఉద్యోగానికి నేను వెళ్ళాలి అని ఆలోచనతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటా దేవుణ్ణి మరిచిపోయి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ 9 మంది కనబడతా ఉంటుంటే, ఒకే ఒక్క వ్యక్తి దేవుడు చేసినటువంటి మేలుని ఆయన స్తుతించాలని, ఆయన స్తోత్రం చెల్లించాలని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి రోగాన్ని బట్టో, వాళ్ళకు వచ్చినటువంటి ఆపదను బట్టో, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను బట్టో, ప్రభువా ఇదిగో నా నీ రోగాన్ని తీసేయి ప్రభువా, నీ పరిచర్య చేస్తాను, ప్రభువా ఈ రోగాన్ని తీసేయి ప్రభువా, నీ మందిరములోనే నేను గడుపుతాను, ఈ రోగాన్ని తీసేయి, ఈ సమస్య నుంచి నన్ను విడుదల రప్పించే ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పించుకొని నీ కొరకే నేను బ్రతుకుతానని అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటా ఉన్నారు. తర్వాత తీరా దేవుడు ఆయన అద్భుత కార్యాన్ని చేసిన తర్వాత, ఆ రోగము నుంచో, ఆ బాధ నుంచో, ఆ సమస్య నుంచి నేను విడిపించిన తర్వాత దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నావా, లేదంటే ఆయన మరిచిపోయేవాడు ఉన్నా? దినాలు గడిచే కొద్దిగా నువ్వు తీసుకున్నటువంటి తీర్మానాన్ని మరిచిపోయినటువంటి వాడుగా ఉన్నావేమో. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నువ్వు ప్రకటించినటువంటి, నువ్వు తీసుకున్నటువంటి ప్రభు సన్నిధిలో నువ్వు అడిగినటువంటి ఆ కార్యాన్ని పొందిన తర్వాత నువ్వు తీసుకున్నటువంటి తీర్మానాన్ని వదిలిపెట్టేసి తిరుగుతూ ఉన్నావేమో. ఒకసారి పరీక్షించుకో. నీకు వచ్చినటువంటి జబ్బు పోయింది, నీకు వచ్చినటువంటి రోగం తీసేశాడు, కానీ దేవునికి నీ జీవితాన్ని ఇచ్చావా?
దేవుని పరిచర్యలో పాల్గొంటున్నావా? ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకున్నావో ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉంటున్నారు. ఈ రోజున చూడండి, రోగం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, ఒక ఉద్యోగం కావాలనో ఒక రోగం తగ్గాలని అడుగుతారు. తగ్గే వరకు వస్తారు. ప్రార్థన చేస్తాం, దైవజనులుగా మాకున్నటువంటి భారాన్ని బట్టి, లేదంటే సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తారు. తీరా అది పోయిన తర్వాత కనబడతలా. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావంటే పనికి వెళ్తున్నానండి అంటున్నారు. మరి అంతకుముందు ఏమైపోయింది ఆ పని? ఏమైపోయింది? అప్పుడు నీకు ఉన్నటువంటి బాధను బట్టి దేవుని సన్నిధికి వచ్చావే, పాస్టర్ గారు ప్రార్థన చేయని నా గురించి అన్నావే, సంఘ బిడ్డలందరూ కూడా అడిగావు కదా ప్రార్థన చేయమని, దేవుని సన్నిధిలో వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకున్నావు కదా. తీరా పోయిన తర్వాత ఆయన మర్చిపోయేవాడుగా ఉన్నావా? ఆయన మర్చిపోయేదానిగా ఉన్నావా? ఆయన పక్కన పెట్టేశావా? ఆయన స్తుతించాల్సినటువంటి నీవు ఆయన స్తుతిని పక్కన పెట్టేసి మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ నువ్వు పనిలో మునిగిపోతున్నావా? ఇదేనా దేవుడు కోరుకుంటుంది? ఇదేనా నీ నుండి దేవుడు ఆశిస్తుంది? ప్రియులారా గమనించండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలా. రోగం పోయింది, నీ సమస్య తీరింది, దేవుని దగ్గర రా, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు నువ్వు చేసినటువంటి మేలు, ఒక్కడే వచ్చి చెప్పిన రీతిగా దేవుని పాదాల మీద పడి నువ్వు స్తుతించాలా. ప్రభువా నువ్వు చేసినటువంటి కార్యం నిమిత్తమే నీకు కృతజ్ఞతార్పణ అర్పించాలి. స్తోత్ర బలి, దేవునికి ఇష్టమైనటువంటి బలి స్తోత్ర బలి, కృతజ్ఞత అర్పణలు. నీ వెండి బంగారములు నీ కానుకలు కాదు ప్రభు కావాల్సింది, నీ హృదయము నిండా కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతించేవాడిగా, దేవుని స్తుతించేవాళ్ళగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు అలా చేయట్లేదు అంటే ఈ 4 కొమ్ములు చేస్తున్న పని ఏంటో తెలుసా? నీ జీవితంలో స్తుతి నుంచి నిన్ను దూరపరుస్తూ ఉన్నాయి. ఈ 4 కొమ్ములు శత్రువు నీలో పనిచేస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ 4 కొమ్ములు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాయి? స్తుతిని దూరపరుస్తూ ఉన్నాయి. రెండోది ఏం చెప్పా? ఇశ్రాయేలు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పాను? ఏం చెప్పా? దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలు అనే మాట యాకోబుకు పెట్టినట్టుగా, దేవుడు యాకోబుని పిలిచినట్టుగా ఆదికాండం 32:28 ఉంటుంది. అక్కడ ఒక సంఘటన జరిగింది. అంతకుముందు అతని పేరు యాకోబు. దేవునితో పోరాడి గెలిచిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని దేవుడు పేరు పెట్టాడు. వాస్తవంగా యాకోబు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? మడిమ పట్టుకున్నవాడు అని అర్థం. ఇస్సాకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇస్సాకి ఎంతమంది? 2 పిల్లలు. చెప్పండి, గుర్తుంచుకోవాలా. ఇస్సాకి 2 పిల్లలు. మొదటోడు పేరు ఏంటి? ఏశావు పెద్దోడు. రెండోడు పేరు యాకోబు. ఏశావు అంటే తండ్రికి చాలా ఇష్టం ఇస్సాకి. చిన్న కుమారుడు ప్రతి కుటుంబంలో అందరికీ చిన్నవాళ్ళంటేనే బాగా ప్రీతి, ఇష్టం. ఆ అమ్మగారికి ఎవరు ఇష్టం అంటే యాకోబు అంటే బాగా ఇష్టం, చిన్నవాడు. సరే, తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు కనపడతలేదు, ఇక మరణ పడక మీద ఉన్నట్టు లెక్క. ఆఖరి నిమిషాల్లో పెద్ద కుమారుడు అంటే ఇష్టం కాబట్టి పెద్ద కుమారుని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి వేటకెళ్ళి ఒక మంచి ఒక జంతువుని వేటాడి నా కొరకు, నాకేది ఇష్టమో నీకు తెలుసు కదా, కాబట్టి చక్కగా మంచిగా దాన్ని వండి పెట్టి మంచి భోజనాన్ని తయారు చేసి తీసుకొస్తే నేను దాన్ని తిని నిన్ను దీవిస్తానయ్యా అన్నాడు. ఈ మాట ఎవరింది? తల్లింది. తండ్రి చెప్పిన మాటలు తల్లింది. తల్లిని రెబకా, అరే ఆశీర్వాదాలన్నీ పెద్దోడికి వెళ్ళిపోతానే, లేదు నేను ప్రేమిస్తున్నటువంటి నా కుమారుడు యాకోబుకు దక్కాలి ఆశీర్వాదాలని చెప్పేసి, అరే మీ నాన్న ఎలా చెప్పాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు మన మందలోకి వెళ్ళి ఒక మంచి గొర్రె పిల్లని తీసురా, ఒక మంచి కొవ్వినటువంటి ఏడాది పిల్లని తీసుకొస్తే నేను చక్కగా దాన్ని రుచికరమైనటువంటి ఆహారంగా, అంటే మీ డాడీకి ఏదైతే ఇష్టం నాకు తెలుసుగా, మీ నాయనకి అలా తయారు చేసి ఇస్తానో నువ్వు అతనికి ఇచ్చి మీ నాన్నకి పెట్టి ఆశీర్వాదాలన్నీ నువ్వే దక్కించుకోరా అని చెప్పింది. సరే, యాకోబు అలాగే చేశాడు. తల్లి మాట విన్నాడు, తీసుకొచ్చాడు. అలాగే తల్లి సిద్ధపాటు చేసింది. ఇప్పుడు ఈ ఆహారాన్ని తీసుకెళ్ళాడు. తండ్రి అంటున్నాడు. తండ్రికి అనుమానం వచ్చింది. ఇస్సాకి జరిగిన సంఘటన మీకు తెలుసు. అరే బాబు, ఇప్పుడే కదా నువ్వు వెళ్ళింది అంటే, దేవుడు నా కోసం ఒకటి సిద్ధపరిచాడయ్యా నాయన, దాన్ని తొందరగా నాకు ఇచ్చాడు, కాబట్టి నేను
దాన్ని వేటాడి తీసుకొచ్చి తయారు చేసి తీసుకొచ్చాను అంటాడు. తండ్రికి అయితే అనుమానం వచ్చింది ఇస్సాక్కి. అప్పుడు అంటాడు, స్వరం అయితే ఏశావు స్వరం ఉంది, యాకోబు స్వరం ఉంది, ఎట్రా నిన్ను తడిమి చూడాలన్నాడు. సరే, అక్కడ ఉన్న డౌట్లన్నీ కూడా అయిపోయింది. వాళ్ళ డాడీని మోసం చేశాడు, ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు కొట్టేశాడు. కాబట్టి అక్కడ యాకోబు అనే మాటకి మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, రెండోది ఎవరిని మోసం చేశాడు, అన్నయ్యనే మోసం చేశాడు, మోసగాడు అని పేరు పెట్టారు. అందుకని ఇక్కడ వచ్చేప్పటికే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నీ పేరు చెప్పు అంటున్నాడు. అక్కడ నీ పేరు అబద్ధం చెప్పావుగా మీ నాన్న దగ్గర, ఇప్పుడు నా దగ్గర చెప్పు నీ పేరేంటి, అసలు వాస్తవం బయటిది అంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాయి అంటున్నాడు. నీ పేరు చెప్పని లాగి ఒకడు బీగాడు. ఎక్కడ కొట్టాడు? తుంటి మీద కొట్టాడంట. తొడ మీద కొడితే అది ఒరిసిపోయింది, తుంటు గూడు ఒరిసిపోయింది అక్కడ. అందుకని ఈరోజు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏదన్నా పశు మాంసం తినాలంటే, ఒక మేకది కానీ ఏదైనా జంతువు మాంసం తినాలంటే ఈ తుంటి నరం తినరాళ్ళు. ఎందుకయ్యా తుంటి నరం తినాలంటే, మా పితరుడు మరి అలా అయిపోయిందండి మా పితరుడికి అని చెప్పేసి ఆ తుంటి నరం తినరు వాళ్ళు ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా. ఒకడు వీకేడు దేవుడు, చెప్పు నీ పేరేంటి అన్నాడు. అయ్యా ఇంకొకసారి కొట్టే అవకాశాన్ని నేను ఇవ్వను, నా పేరు చెప్తా, నా పేరు యాకోబు అన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. మరి నిన్ను ఎన్నిసార్లు కొట్టాలా? ఒక్కసారి కొడితే లైన్లో పడిపోయాడు యాకోబు, నిన్నెన్నిసార్లు కొట్టాలా? నిన్నెన్నిసార్లు కొడితే దేవుని వైపు నువ్వు చూస్తావు? ఎన్నిసార్లు పిలుస్తున్నాడు దేవుడు ఆయన సన్నిధికి రామని, ఆయన దగ్గరికి రామని. ఎప్పుడైనా వస్తావా, ఇప్పుడో వస్తావా అని చెప్పేసి ప్రతిరోజు నిన్ను పిలుస్తాను ఉన్నాడు. కానీ నువ్వు ఆయన మాట వింటలేదే. అందుకని అప్పుడప్పుడు నిన్ను చిన్నగా నిన్ను ముడుతున్నాడు, చిన్నగా కొడుతున్నాడు. యాకోబు కొట్టిన ఎన్నిసార్లు కొట్టినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నావే. ఇక్కడ యాకోబు ఒక్క దెబ్బకే లైన్లో పడిపోయాడయా, నా పేరు యాకోబు అని పిలిచాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు, ఎందుకంటే నువ్వు దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. అసలు గెలిచింది ఎవరు? గెలిచింది దేవుడు. కానీ ఆ గెలుపుని ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి ఇచ్చాడు. అది దేవుని యొక్క గొప్పదనం. చాలామంది రక్షణ పొందామండి, నేను రక్షించబడ్డానని చెప్పేసి కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ ఆ రక్షణ నువ్వు సంపాదించుకున్నావా, లేదంటే దేవుడు ఇచ్చాడు నీకు? ఈ లోకంలోకి వచ్చి ఆయన సిలువ పైన మరణించి, ఆయన త్యాగం వలన కదా నీకు ఆయన మరణించి ఆ జీవితాన్ని, ఆ గెలుపుని నీకు ఇచ్చాడు. ఇది ఆయన ఉచితంగా మనకిచ్చినటువంటి విజయం. ఇదే యాకోబు అనే మాటకి విజయము. గెలుపొందినటువంటి వాడైతే ఇక్కడ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయి తెలుసా? అతనిలో ఉన్నటువంటి విజయాన్ని, ఆ విజయాన్ని దూరపరచాలని, ఆ గెలుపుని చెదరగొట్టాలని చెప్పేసి అపవాదైనటువంటి శత్రువు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఉన్నటువంటి జయాన్ని, మన జీవితంలో ఉన్నటువంటి గెలుపుని వాడు తీసివేయాలని ఆరాటపడుతూ ఉన్నాడు. చూడండి, ఓటమి గెలుపు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎట్లుంటారు? తలదించుకొని ఉంటారు కదా. ఓడిపోయినటువంటి వాళ్ళు తలదించుకొని ఉంటారు. గెలిచినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. బట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్కులు వచ్చినాయి, కొడుకు తలదించుకొని ఇంట్లోకి వచ్చాడు అనుకో, తల్లి ఏమంటుంది? ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయిపోయావా, మళ్ళీ ఫెయిల్ అయ్యమంటారా అంటది. తల దించుకున్నాడంటే అర్థం ఏంటంటే ఓడిపోయానని అర్థం. గెలుపులో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా తల ఎత్తుకొని తిరుగుతాడు. అపవాదగాడు మనం తల దించుకోవాలి ఉండాలని, మనం ఎప్పుడు నిరాశలో ఉండాలని, మనం ఎప్పుడు కూడా విచారంలోనే ఉండాలని, విచారంతోనే బాధపడాలని, సమస్యలను కన్నీటిని మన జీవితాల్లో తీసుకొచ్చేసి మనల్ని ఏం చేస్తున్నాడు? విజయము నుంచి దూరపరుస్తూ ఉన్నాడు. అయితే మన యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? యేసయ్య యొక్క ప్రయత్నం, ఆయన ఆశ ఏంటో తెలుసా? మనం తల ఎత్తుకొని ఉండేవాళ్ళుగా ఉండాలని. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు ఆయన శ్రమ పొందాడు తెలుసా? ఎందుకు ఆయన కల్వరిలో ఆయన రక్తాన్ని కాచి ఆయన చనిపోయాడు తెలుసా? మనందరం కూడా విజయ వీరులుగా తల ఎత్తుకొని నిలబడాలని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఓడిపోయినటువంటి నీ జీవితంలో, తల దించుకున్నటువంటి నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇవ్వాలని, తల ఎత్తుకొని ఉండాలని, విజయ వీరుడిగా ఎప్పుడు నువ్వు నిలబడాలని దేవుడు ఆ కలవరిలో మన కోసం చనిపోయాడు. అందుకే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. అపవాదిగాడి యొక్క కట్టల నుంచి వాడు కట్టిపడేసాడు. ఆలోచన నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి విజయ వీరుడుగా జయధ్వనితో మనందరం కూడా నిలబడాలని దేవుని యొక్క ఆశ. ఇశ్రాయేలు మాటకి గెలిచినవాడు. విజయము అయితే ఆ విజయాన్ని చెదరగొట్టాలని 4 కొమ్ములు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అంటే మనలో ఉన్నటువంటి విజయాన్ని, మనలో దేవుడిచ్చినటువంటి జీవితాన్ని పారద్రోలాలని, చల్లాచెదురు చేయాలని సాతాను గాడి యొక్క ఆశ. మూడోది ఏంటిది? మూడోది ఎవరిని? యెరూషలేము. గుర్తుంచుకోవాలి. మొదటిది ఏం చెప్పా? యోధాని. రెండోది ఇజ్రాయెల్ని. మూడోది యెరూషలేము అనే మాటకు అర్థం చెప్పేయండి, సమాధాన పట్టణము. దాని అర్థం ఏంటి తెలుసా? మూడోది సమాధానాన్ని దూరపరచాలని, చల్లా చెదురు చేయాలని, పడగొట్టాలని ఆ 4 కొమ్ములు ప్రయత్నిస్తూ ఉన్నాయి. సమాధానం అంటే ఇప్పుడు యెరూషలేములోకి వెళ్తే యూదులు ఉన్నారు కదా, యూదు దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అన్న మాట అన్నాలనుకో, ఏం చెప్తారంటే సలాం అలౌక్యం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సలాం అలౌక్యం అనండి. అలౌక్యం, సలాం అలౌక్యం అని పిలుస్తారు. అంటే మీకు సమాధానం కలుగునుగాక అని అర్థం. ఆ మాట చెప్తే వాళ్ళకి ఎంత ఆనందం అంట యూదులకి. ఎప్పుడైనా యెరూషలేము వెళ్తే, లేదంటే ఎవరైనా యూదులు కనపడితే మనం ఏం చెప్పాలి తెలుసా? అంటే షాలోం, సలాం కాదు, షాలోం అలౌక్యం అనాలంట. షాలోం అలౌక్యం అంటే సమాధానం కలుగునుగాక అంటే చాలా సంతోషపడతారండి. అరబ్బులో ఆ మాటని ఈ రోజున ముస్లిం సహోదరులు కూడా ఏం పిలుస్తారు తెలుసా? సలోం లేకుం అంటారు. అక్కడ నుండి వచ్చింది ఆ మాట. అరబ్బులో సలాం లేకుం అని పిలుస్తారు వాళ్ళు కూడా. అంటే సమాధానము కలుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానముతో ఉండాలని, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనందరూ కూడా సమాధానముతో నింపబడాలని దేవుడు ఇష్టపడతా ఉంటుంటే, ఈ 4 కొమ్ములు ఏం చేస్తుంది తెలుసా? ఆ సమాధానాన్ని దూరపరచాలా. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం వీళ్ళలో ఉండకూడదు. ఎప్పుడు చూసినా వీళ్ళు అశాంతితో, అసమాధానంతో నిండిపోవాలని చెప్పేసి శాంతిని లేకోకుండా, సమాధానం లేకోకుండా అపవాదిగాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని కుటుంబ జీవితాల్లో సమాధానం ఉండదు. ఎప్పుడు గలిబిడే, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు, ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. చీటికి మాటికి ఏ కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. సమాధానం దూరం అయిపోతూ ఉంది. భార్యాభర్తల మధ్య సైక్యత లేదు. వాళ్ళు సమాధాన పడి చక్కగా మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుందో కొన్ని జీవితాల్లో కదా, చక్కగా మాట్లాడలేని పరిస్థితులు. వివాహాలు చేసుకున్నప్పుడు ఈ రోజున చాలా ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కదా. మొన్న అమ్మగారు ఒక వివాహానికి వాళ్ళ కొలికి దగ్గర తీసుకెళ్ళింది. ఎంత వైభవంగా, రంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారో. చాలా డబ్బులు, కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి వివాహాలు తల్లిదండ్రులు చేస్తూ ఉంటుంటే, పెళ్ళి అయితే, వివాహం అయితే చాలా వైభవంగా జరుగుతూ ఉంది. చాలా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు. అబ్బా ఏం జరిగిందిరా అన్నట్టుగా ఉంటుంది. కానీ వివాహం జరిగిన నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 1 ఏడాదికో అబ్బే మేము ఉండలేమండి, ఇక చాలు, ఆయనతో నేను ఉండలేను, ఇక నిజాలండి ఆవిడతో నేను ఉండలేను, అసలు నేను ఉండలేనండి బాబు, మా ఇద్దరిని విడదీసేసేయండి, విడాకులు ఇచ్చేసేయండి, మేము ఉండం అని చెప్పి ఈ రోజున సమాధానాన్ని కోల్పోయినటువంటి భార్యాభర్తలు ఉండలేకపోతూ ఉన్నారు. ఈ రోజున యవ్వనస్తులు చాలామంది ఈ రోజున ఆ కోర్టుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లలే. కారణం ఏంటో తెలుసా? ఈ 4 కొమ్ముల ప్రభావం వాళ్ళ మీద ఉంది. సమాధానం లేదు, సమాధాన మాటలు లేవు. కొంతమంది వ్యక్తి జీవితాల్లో సమాధానం కరువైపోయి ఈ రోజున వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు అవ్వట్లేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజున ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు? చిన్న వాళ్ళే 30-40 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటో తెలుసా?
వాళ్ళలో సమాధానం లేదు. మన ఒక చిన్న పిల్ల 10th క్లాస్ అమ్మ, 10th క్లాస్ పిల్ల ఆ స్కూల్ బిల్డింగ్ని చూస్తానే ఉన్నారు, కింద పడిపోయి చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది. ఎందుకు అంటే ఆవిడ ఆశించినటువంటి మార్కులు రాలేదంట. 10th క్లాసులో ఆవిడ ఆశించినటువంటి మార్కులు రాలేదని 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్ల, చిన్న పిల్ల, 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ అది, ఆ అపార్ట్మెంట్ మీద నుంచి కిందకు దూకేసి చనిపోయింది. ఫెయిల్ అయితే మరొకసారి లేదా అవకాశం? అదే అవకాశం లాస్ట్ది కాదు కదా, ఇంకా మళ్ళీ రాసుకోవచ్చు కదా, ఇంకా కష్టపడితే ఈసారి పాస్ అవుతావా? నీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నావా? యవన బిడ్డలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి తీర్మానాలు, ఇక తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. ఎంతో కష్టపడి చదివించి గొప్ప ప్రయోజకులు చేయాలని చెప్పేసి వాళ్ళు ఆరాటపడుతూ ఉంటుంటే వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానాలు తల్లిదండ్రుల జీవితాల్లో బాధను కన్నిటినే మిగులుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే సమాధానం. ఈ సమాధానాన్ని తీసివేయాలని. యెరూషలేము అంటే సమాధానము గల పట్టణం అయితే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ యెరూషలేముని, ఆ సమాధానాన్ని చల్లా చెదురు చేయాలి, పడగొట్టాలని అపవాదిగాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ 4 కొమ్ములు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? 4 కొమ్ములు ఎవరో చెప్పానో, ఆ 4 కొమ్ములు చేస్తున్నట్టు పనులు ఏంటంటే యోధ అంటే స్తుతిని, మనలో ఉన్నటువంటి యోధాని అంటే మనలో ఉన్నటువంటి స్తుతిని తీసివేయాలని. ఆ రెండోది ఇజ్రాయిల్ అంటే గెలుపుని, విజయాన్ని తీసివేయాలని. మూడోది మనలో ఉన్నటువంటి యెరూషలేముని అంటే సమాధానాన్ని తీసివేయాలని దూరపరిచారంట. అంటే ఆ 4 కొమ్ములు చల్లా చెదురు చేస్తే మరొక వైపున ఒక 4 వచ్చారంట. ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక 4 ఇంకో పక్కన చూశాడు. ఎవరో జకర్యా, అయ్యా వీరెవరు, వీరి పని ఏంటి అని అడుగుతున్నాడు. ఈ 4 నేను చెప్పాను క్రాఫ్ట్స్ మ్యాన్ అంటే పని చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు బద్దకస్తులు కాదు. ఈ 4 ఎవరు అని అడుగుతున్నాడు. అయితే ఈ 4 ఎవరనే ప్రశ్న మీకు ఉందగా? 4 కొమ్ములు ఎవరో మీ ఆ ప్రశ్న వచ్చి ఉంటుంది. దానికి సమాధానం దేవుడు చెప్పాడు. రెండవది ఈ 4 ఎవరు మరి? ఈ 4 చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఎవరైతే ఈ ముగ్గురిని అంటే దేవుని స్తుతిని, రెండోది గెలుపుని, విజయాన్ని, సమాధానాన్ని దూరపరుస్తున్నటువంటి 4 కొమ్ముల్ని భయపెట్టేవారు, రెండోది వాళ్ళని పడగొట్టేవారుగా కనపడుతూ ఉన్నప్పుడు అసలు ఈ 4 ఎవరో ఇది ప్రశ్న. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇది కూడా తెలుసుకోవాలిగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే ఈ 4 అక్కడ కనపడతారు. ఎవరో ఈ 4? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు దహింపబడిన వాడవై, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఇదిగోండి, మొదట ఎవరో తెలిసే 4 ప్రతి వంశము అంటే ప్రతి భాషలో, ప్రతి ప్రజల్లోనూ. 4వది ఏంటి? ప్రతి జనములోనూ దేవుని కొరకు. చాలమ్మా, మనుషులను కొని ఎలా కొన్నాడంట? ఆయన రక్తమిచ్చి, ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి వాళ్ళు 4 కనపడుతున్నారు అక్కడ. ఏంటంటే బైబిల్ చాలా వస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసా? ప్రతి వంశములోనూ. మొదటిది చెప్పండి, ప్రతి వంశములోనూ. రెండోది ప్రతి భాషలోను. చెప్పండి, రెండో వాళ్ళు ఎవరో? ప్రతి భాషలోను. మూడోది ప్రతి ప్రజలు. 4వది ప్రతి జనాంగం అంటే ప్రతి దేశము. ప్రతి వంశములో, ప్రతి భాషలో, ప్రతి ప్రజల్లో, ప్రతి జనాంగములో అంటే దేశంలో వీళ్ళందరినీ ఏమిచ్చుకున్నాడంటే ఈయన రక్తమించుకున్నాడు. ఎవరైనా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఈ 4 పరిస్థితులు
అక్కడ మనం చూస్తూ ఉన్నాము. జక్కరీ చూస్తున్నటువంటి ఈ నలుగురు ఎవరంటే, ఈ నలుగురు ఎక్కడి నుండి వచ్చారంటే, ఈ 4 పరిస్థితుల నుంచి దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి వాళ్ళు. దేవుడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఒక వర్గానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. ప్రతి ఒక్క వంశములో నుంచి కొంటున్నాడంట. ప్రతి ఒక్క భాషలో మాట్లాడుతున్నటువంటి ప్రతి భాష నుండి కొంటున్నాడంట. మూడోది, ప్రతి ప్రజల నుంచి, ప్రతి ప్రజలు, ప్రతి జనాంగము నుంచి ఆయన రక్తం ఇచ్చి కొంటున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా యేసయ్య రక్తం చేత కొనబడినటువంటి వారమే. మనం దేవునికి గట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవెవరివి అంటే నువ్వు చెప్పాలి, నేను దేవుని యొక్క యేసయ్య రక్తం చేత కొనబడినటువంటి దేవుని జనాంగమును, దేవుని యొక్క ప్రజను నేను. ఈ ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి, రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల ప్రజలు ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో 150 మతాలు మనం అఫీషియల్గా చూసుకుంటే 150 మతాల్లో కూడా దేవుని యొక్క ప్రతినిధులు దేవుడు తన రక్తం చేత కడిగి నిర్మించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క మతంలో ఉన్నారు దేవుని యొక్క బిడ్డలో. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే, మొన్న మా ఇంటికి 2 ముస్లింలు వచ్చారు. 2 ఆడవాళ్ళే వాళ్ళు వచ్చారు. అమ్మగారికి పరిచయం, చక్కగా వాళ్ళని దేవుని గురించి చెప్పి దేవుని నడిపిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చారు వేరే పని మీద. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము యేసుప్రభుని నమ్ముకున్నామయ్యా. ముస్లింలు వాళ్ళు సత్యాన్ని గ్రహించారు, వాళ్ళు నిజ దేవుని గమనించగలిగారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మేము సత్యాన్ని గ్రహించాము, మా భర్తలు కూడా మారాలని ప్రార్థన చేయండి అయ్యా, మా భర్తలు కూడా దేవుని సన్నిధికి రావాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటున్నారు. వాళ్ళ భాష వేరు, వాళ్ళ మతం వేరు. మీరు ఏ మతం తీసుకున్నప్పుడు కూడా ఈ రోజున అన్ని మతాల్లో యేసయ్య యొక్క ప్రతినిధులు ఉన్నారు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన అన్య జనాంగంలో నుంచి భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు. ఈ రోజున ప్రపంచంలో చాలా భాషలు ఉండొచ్చేమో, కానీ పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఒకే భాష. ఈ రోజున పాటలు పాడమంటే ఉర్దూలో పాడేవాళ్ళు ఉండొచ్చు, లేదంటే మలయాళంలో పాడేవాళ్ళు ఉండొచ్చు, కన్నడంలో పాడేవాళ్ళు ఉండొచ్చు, హిందీలో పాడేవాళ్ళు ఉండొచ్చు, ఇంగ్లీష్లో పాడేవాళ్ళు ఉండొచ్చు, అన్ని భాషలో మాట్లాడేవాళ్ళు పాడేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఒకే భాష. అందరూ ఒక భాషలోనే దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని జాతుల వారు, అన్ని భాషల్లో ఉన్నటువంటి అన్ని ప్రజలు, అన్ని జనాంగం కూడా ఆ రోజున దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో కనపడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఆయన రక్తమించి కొన్నటువంటి వాళ్ళు ఈ 4 పరిస్థితులు. ఎవరైతే దేవుని రక్తం చేత కడగబడ్డామో వాళ్ళు ఎవరో తెలుసా? గోపాల్ అనేటువంటి నేను ఆయన రక్తం చేత కడగబడ్డాను. యాకోబు గారు అనేటువంటి మీరు ఆయన రక్తం చేత కడగబడ్డారు. ఆశీర్వాదం గారు అనేటువంటి వాళ్ళు మీరు ఆయన రక్తం చేత కడగబడ్డారు. ఇప్పుడు ఆయన మనం ఎవరో తెలుసా? ఆయన సొత్తుము, ఆయన స్వాస్థ్యమై ఉన్నాం మనం. చాలామంది అంటారు, చాలామందికి తమ విలువేంటి తెలియట్లే ఈ రోజున. అయ్యా ఎన్నిక లేనటువంటి వాడిని, అది పనికిరా అనేటువంటి దాన్ని, అయ్యా అది విలువ లేదయ్యా, నాకు విలువ లేదు ప్రభువా, నాకు గుర్తింపు లేదని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. విలువ లేదా నీకు? విలువ కరెక్టే. ఒక రోజున అంటే ఒకప్పుడు నీ జీవితం విలువ లేనటువంటి జీవితమే, ఒకప్పుడు నీ ఎవ్వరు గుర్తుపట్టలేనటువంటి జీవితమే, దౌర్భాగ్యమైనటువంటి జీవితమే కాదంట్లా. కానీ ఇప్పుడేంటి దేవుని రక్తం చేత కడగబడినటువంటి నీవు ఇప్పుడు దేవుడు నీకు విలువనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగాని నాకు విలువ లేదని అనకూడదు. నువ్వు ఎప్పుడు ఎన్నిక లేనటువంటి వాడిని, విలువ లేనటువంటి వాడిని అనకూడదు. దేవుని రక్తం చేత కడిగినప్పుడు నువ్వు విలువ పెట్టి కొన్నవాడు. అది తగ్గింపు అనుకుంటారు చాలామంది. కాదు, ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. ఆయన విలువిచ్చి మనం కొన్నాడు. ఇప్పుడు ఈ 4 వ్యక్తులు ఎవరంటే దేవుని రక్తము చేత కడిగినటువంటి వాళ్ళు అని పిలువబడుతున్నప్పుడు మనందరం కూడా దేవుని రక్తంలో కడగబడినటువంటి వారమై ఉన్నాం కనుక ఆ 4 ఎవరంటే మనమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరము కూడా ఒక సంఘముగా ఏర్పడినటువంటి వాళ్ళము.
ఆయా భాషల్లో నుంచి, ఆయా జాతుల్లో నుంచి, వంశములో నుంచి, ప్రజల నుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్తము చేత, యేసే రక్తము చేత కడగబడినటువంటి వారందరూ కూడా ఒక్క చోటకి మనం వచ్చేసాము. దేవుని సంఘముగా మనం పిలబడుతూ ఉన్నాం. దేవుని యొక్క సంఘము మనము. అయితే ఈ సంఘముగా ఏర్పడినటువంటి మనందరం కూడా దేనికో ఏ రాజ్యమైన ఎలా ఉన్నామంటే ఆ కింద వచ్చిన ఉంటుంది, ఒక రాజ్యముగా. 10 రాజ్యాలు అన్నాడా, ఒక రాజ్యం అన్నాడా? ఒక రాజ్యమే మనకి దేవుడు ఇచ్చింది, ఒక రాజ్యమే. అందరం కూడా ఒక సంఘముగా ఉన్నప్పుడు మన సంఘము ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళము. ఇప్పుడు ఈ సంఘము 4 విభాగాలుగా కనపడుతున్నప్పుడు, ఈ నలుగురుగా కనపడుతున్నప్పుడు, ఈ నలుగురులో నుండి వచ్చినటువంటి మనము గనక మనము చేయాల్సినటువంటి పని ఏంటి అని తెలుసా? మొదటగా ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే, ఏ కొమ్ములైతే యోధాన్ని, ఏ కొమ్ములైతే ఇజ్రాయెల్ని, ఏ కొమ్ములైతే యెరూషలేమును చెల్లాచెదరు చేసి వాళ్ళని భయపెడతా ఉన్నాయో, ఇప్పుడు ఈ నలుగురు కంసాలులు, ఈ నలుగురు అంటే చెప్పాను, దేవుని రక్తం చేత కడబడినటువంటి మనం ఏం చేస్తామంటే, సంఘం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళని భయభ్రాంతులను చేస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళని భయపెట్టేవారుగా మనం ఉన్నామంట. ఇప్పుడు వరకు బహుశా నీ జీవితంలో ఎదురైనటువంటి అపవాదిగా నేను భయపెట్టాలని నీ జీవితంలో తీసుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళను చూసి నువ్వు భయపడ్డావేమో. ఎప్పుడైతే నువ్వు దేవుని సొత్తుగా పిలువబడ్డావో, యాజక సమూహముగా దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క కృపను మనం ఎరిగినప్పుడు మనం ఎలాంటి వాళ్ళని చెప్తున్నాడో తెలుసా? ఆయన స్వాస్థ్యము, ఆయన పిలిచినటువంటి దేవుని జనాంగముగా, ఆయన సొత్తుగా పిలువబడుతున్నటువంటి మనమంట. ఇప్పుడు మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఏంటి తెలుసా? ఏ కొమ్ములైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ కొమ్ములను మనము భయపెట్టేవారుగా మనం ఉన్నాము. ఒకప్పుడు నువ్వు భయపడ్డావేమో, ఇప్పుడు భయపడకూడదు. భయపెడతాం అంటే ఏంటంటే భూసోడులాగా నటించడం కాదు. కొంతమందిని భయపెడతాం కదా, అది కాదు, ఆ మాట కాదు. భయపడము అని అర్థం. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇక భయపడం. మన జీవితాల్లో భయం లేదు. ఏ సమస్య వచ్చినా, ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా లేదండి, మేము భయపడమండి. ఒకరోజు కొంతమంది నీ జీవితంలోకి వచ్చి నీ మతం ఇది, నీ కులం ఇది, నువ్వు అంటరాని వాడివి, అంటరాని దానమో, అన్టచబుల్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే, వ్యాపారంలోనే, ఏ ప్రాంతంలో అయితే నేను ఇబ్బంది పెట్టాలని కొంతమంది ముందుకు వచ్చినప్పుడు బాధపడుతున్నావా? విచారపడుతున్నావా? అయ్యో నేను తక్కువ అని అనుకుంటున్నావా? సమాజం నిన్ను తక్కువగా చూడొచ్చేమో, కానీ దేవుడు నీకు విలువనిచ్చి ఉన్నత స్థానంలో నిన్ను నిలబెట్టాడు. గుర్తించో, నువ్వెవరికి భయపడకూడదు. ఈ రోజున క్రైస్తవులను చూసినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది సనుక్కుంటూ ఉన్నారు. క్రైస్తత్వం పెరుగుతూ ఉంది. పెరిగితే ఏమైందమ్మా? క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని మాటను విని వారి జీవితాలని ప్రభువుకు అప్పచెప్పి శాంతియుతంగా బ్రతుకుతున్నప్పుడు దేశానికి మేలే కదా. గొప్ప గొప్ప చదువులు చదువుకొని క్రైస్తవుల బిడ్డలు చక్కగా వాళ్ళ జీవితాలని కట్టుకొని సమాజానికి మేలు చేస్తున్నప్పుడు, దేశానికి మేలు చేస్తున్నప్పుడు, అది దేశానికి, సమాజానికి ప్రయోజనకరమే, కానీ అది చెడు మాత్రమో కానే కాదు. క్రైస్తత్వం పెరిగిపోతుందండి, ఏదో అయిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడిని అంగీకరించినటువంటి మనం దేవుణ్ణి ఆ 4 కొమ్ముల్ని భయపెట్టేవారుగా ఇక్కడ ఉన్నారు. మనం భయపడే వాళ్ళం కాదు. చూస్తా, మతం మారేవో, నీ ఇంట్లో బైబిల్ ఉందో చూస్తా, రేపు పొద్దున్న నీ పని ఏంటో చెప్తా అని చెప్పేసి అంటే, అప్పుడు దాకా ఎందుకయ్యా, ఇప్పుడేంటో చెప్పు అనాలి నువ్వు. రేపుడు దాకా ఎందుకంటే ఇప్పుడేంటో చెప్పు. అవును, నేను యేసయ్యని నమ్ముకున్నాను అని చెప్పగలుగుతున్నావా? ఎవరికి తెలియకూడదని చెప్పేసి అంటున్నావా? భయపడకూడదు. క్రైస్తవులుగా భయపడకూడదు. ఇక్కడ ఈ నలుగురు వాళ్ళని భయపెడుతున్నారు. రెండోది ఏంటి తెలుసా? ఆ 4 కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ 4 కొమ్ముల్ని పడగొడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాదిని ఎదురించుడి వాడా, నీ దగ్గర నుంచి పారిపోతాడని యాకోబు పత్రికలో రాసి ఉన్నప్పుడు, నువ్వు శత్రువుని భయపెట్టేవాడుగా ఉండాలి, శత్రువుని పడగొట్టేవాడుగానే ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను ముగించేస్తా ఉన్నాను. 4 కొమ్ములు మనలో ఉన్నటువంటి స్థుతిని, మనలో ఉన్నటువంటి విజయాన్ని,
మనలో ఉన్నటువంటి సమాధానాన్ని చెల్లాచెదరు చేసి మనల్ని పడగొట్టి మనం తలదించుకునేవాడుగా చేయాలని శత్రువు పన్నాగం చేస్తూ ఉంటుంటే, నలుగురు వ్యక్తులుగా 4 పరిస్థితుల నుంచి 4 విభాగాలలో వచ్చినటువంటి దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనం అందరము కూడా మనం చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? వాడి కొమ్ముల్ని పడగొట్టేవారుగా ఉండాలని, వాడికి భయాన్ని కలిగించేవాడుగా ఉండాలి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి ఇప్పుడు వరకు నీ జీవితం ఎలా ఉంది? భయపడుతున్నావా? ఇంకా భయం గుప్పుట్లో ఉన్నావా? లేదంటే ఇప్పుడే లే. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నువ్వు భయపెట్టేవాడుగా ఉండాలి. భయం నీలో ఉండకూడదు. భయాన్ని నీ జీవితాన్ని నిలబడి చేయకూడదు. భయం వాడి కొమ్ముల్ని పడగొట్టేవాడుగా నువ్వు ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. స్తుతించెదాని నామం దేవా అనుక్షణము, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినము, పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు, పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినము, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినము. ప్రియులారా, కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు నిన్న వాక్యాన్ని బట్టి ఇప్పటి వరకు భయం గుప్పిట్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. పడిపోయినటువంటి పరిస్థితుల్లో, తలదించుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే 4 కొమ్ములు ప్రాబల్యం నీ జీవితంలో పనిచేస్తుందని అర్థం. కానీ దేవుడు నిన్ను గొప్ప విజయవీరుడుగా, ఆయన స్తుతించేవారుగా, సమాధానముతో ఉండాలని, ఏ కొమ్ములైతే నీ జీవితంలో నేను ఇప్పటి వరకు ఏలుబడి చేసినాయో వాడిని తరిమి కొట్టాలని, వాడికి భయాన్ని కలిగించాలని, వాడిని పడదోయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తరుముతావా? వాడి కొమ్ములు ఇరక్కొడతావా? ఆ కొమ్ముల్ని పడదోసే పరిస్థితులు ఉన్నావా? దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఆయన పరిచర్యను, ఆయన సువార్తను ప్రకటించేవారుగా, ఆయన యొక్క సువార్తను మోసుకొని అనేక మందికి ప్రకటించేవారుగా, దేవుని కొరకు మనం జీవించేవారుగా ఆయన ఇష్టపడాలని, స్తుతించేవారుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో, ఇప్పుడు కోల్పోయినటువంటి వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడతాయి. ఏ స్థితి అయితే పోయిందో ఆ స్థితి మరలా నీ జీవితంలో ప్రభు పునరుద్ధరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏ సమాధానం అయితే పోగొట్టుకున్నావో, ఏ విజయాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి నీలో
ఈ రోజున చవి చూడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు భయాన్ని పోగొట్టుకొని, అందుకనే ఆయన రక్తం చేత కడగబడినటువంటి జీవము కలిగిన సంఘములో మనం ఉన్నాము. జీవము కలిగిన సంఘములో, ఏది జీవము కలిగిన సంఘం అంటే దేవుని దర్శనము ద్వారా వెళుతున్నటువంటి సంఘము. పాపాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నటువంటి సంఘములో, పరిశుద్ధాత్మనిక కదలక ఏ సంఘములో అయితే ఉంటుందో, నీ ఆత్మకు సమృద్ధిగా ఎక్కడైతే వాక్యము దొరికిద్దో అదే జీవము కలిగిన సంఘము. ఆ సంఘం అంట ఇప్పుడు ఆ కొమ్ములకి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి, వాటిని పడదోస్తూ ఉన్నాయి. అలాంటి సంఘముగా మనందరము ఆ నలుగురు విభాగములో మనం దేవుని యొక్క రక్తం చేత కడగబడి ఉన్నాము. ఆ విధంగా ఎదిరించేవాడుగా, శత్రువుని ఎదిరించేవాడుగా, పడదూసేవాడుగా ఉంటావా? ఉండాలని ఆశ ఉందా? అయితే ప్రార్థన చేసుకుందాం. ఉండాలని ఆశ ఉంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నాయన ఆ 4 కొమ్ములే నా జీవితంలో పనిచేశాయి. స్తుతించలేకపోయా. నీ మందిరానికి వస్తున్నాను కానీ ప్రభు, నా హృదయాన్ని తెరిచి నిన్ను స్తుతించలేకపోతా ఉన్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నా. నా జీవితంలో విజయాన్ని పొందలేకపోతున్నాను, సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే ప్రభా, సాతానుడు, అపవాది, శత్రువు నా జీవితంలో పనిచేశాడు నాయన. ఇప్పుడు నాయన మరలా నా జీవితాన్ని పునరుద్ధరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అడుగు ప్రభుని అడుగు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములు, కొందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, 4 కొమ్ముల గురించి నాయన జకరియా దర్శనం చూడగలిగాడు. ఆ 4 కొమ్ములు యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేమును చల్లా చెదిరి చేశాయి. అయితే 4 కంసాలులు పనిచేసేవాళ్ళు ఒక పక్కన కనపడ్డారు. వాళ్ళ యొక్క పని ఏంటంటే, ఏ కొమ్ములైతే యోధా వారిని, ఇశ్రాయేలు వారిని స్తుతి, విజయాన్ని, సమాధానాన్ని చల్లా చెదిరి చేసాయో, ఇదిగో వాళ్ళని భయపెట్టాయి. రెండవది, ఆ కొమ్ములను పడగొట్టినట్లుగా మేము చూస్తాం ప్రభా. ఇదిగో ఆ నలుగురిలో, ఆ విభాగాల్లో మేమున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉన్నాం. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి, కలవరాన్ని తీసివేయిపోయింది. ఆ అపవాదిని ఎదిరించే బిడ్డలుగా మేము ఉండాలని సహాయం చేసి, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి, విన్న వాక్యాన్ని ప్రభా బిడ్డలు అర్థం చేసుకున్నారని ప్రభా నమ్ముతా ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవాని కార్యాలు వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యలో, నీ సువార్తలో ప్రభా ప్రతి ఒక్కరు పాలు పొందుకుంటూ నాయన హృదయపూర్వకంగా నాయన నీ యొక్క సేవలో వాళ్ళు కూడా అల్లు పెరగినటువంటి సైనికుల వలె ముందుకు పరిగెత్తుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఎదుగు నాయన ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. కఠినమైనటువంటి హృదయాలని, మూర్ఖపు బుద్ధిని, అవివేకాన్ని తీసివేయమని ప్రార్థిస్తా ఉన్నాను. అయ్యా, యాకోబుని ఒక్కసారి మీరు కొట్టినప్పుడే యాకోబుడు రియలైజ్ అయిపోయాడు, ప్రభువా నా పేరు ఇదయ్యా, నేను మోసగాడిని, నా బ్రతికిదని చెప్పినట్లుగానే అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలను మార్చండి, వాళ్ళ జీవితాలను మార్చండి. అహంభావంతో, అహంకారంతో, గర్వంతో ప్రభా ఎవరైతే నిన్ను ఎదిరించి నిలబడి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాను. వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని ప్రభా పశ్చాత్తాపపడి ప్రభా నీ సత్యములోకి నడిపించబడి, నీ వెలుగు చేత నింపబడి, అయా ఇదిగో నాయన నా బ్రతికిది ప్రభా, నా స్థితి ఇదేయా, నా పరిస్థితి ఇదేయా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ నీ నామం పేరట నీ సన్నిధిలో మోకరించడానికి కృపను అనుగ్రహించండి, సహాయం ఇచ్చేయండి. వాళ్ళ జీవితాలను కట్టండి, వాళ్ళ కుటుంబాలను కట్టండి. అయా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ చదువును దీవించండి. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభువా విడుదల దయచేయండి. ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తాను. అయా ప్రభ తండ్రి, ఉద్యోగాలకు వస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలను దయచేయండి. వివాహాల కోసం చూస్తున్నటువంటి బిడ్డలు ప్రభా మంచి విశ్వాసులైనటువంటి సహకారులని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఆడబిడ్డలు ఉన్నారు ప్రభు, అయా మంచి భర్తలను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబాలను కట్టండి నాయన, ఇరువురిని జతపరచమని ప్రార్థన. ఎక్కడి నుంచి మీరు ద్వారాలు తెరుస్తారో, ఎక్కడి నుంచి అయితే మీరు చూపిస్తారో ప్రభా నీ చిత్తములో ప్రభా మీరే సమకూర్చి వివాహాలను జరిగించండి. సంతోషముతో బిడ్డల హృదయాలు నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. అయా ప్రభ గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు,
ఇదిగోనైనా సుఖమైనటువంటి కాన్పులను దయచేయండి. మంచి బిడ్డలను ప్రభువా మీరు సమకూర్చమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. వాళ్ళ బ్రతుకుల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. వృద్ధులు ఉన్నారు ప్రభా, వృద్ధాప్యంలో వారికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములు బలపరిచే విశ్వాస వీరులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయా ప్రభా తండ్రి, చీకటిలో ప్రభా తండ్రి చిరు దివ్యులుగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. మండేటువంటి అగ్ని జ్వాలలుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన పరులుగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్ది బలమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి ఆరాధన, నీకు ఇంపైనటువంటి విజ్ఞాపన, ఇదిగో స్తోత్ర బలి, కృతజ్ఞతార్పణతో ప్రభా నీ బిడ్డలు ప్రభా నిన్ను ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని. నేడు రేపో ప్రభా తండ్రి నీ రాకడ సమీపంగా ఉన్నదని ఎరుగుతూ ఉన్నాం ప్రభా. నీకు రాకట కనుక ప్రభా తండ్రి మా పోకట ఆలస్యమై నీ రాకట వస్తే గనక ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్కరుండిలాగా సహాయం చేయమని, నీ కృపా సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని. ఇదిగో నాయన బలను సమీపించుచుండగా నాయన ఈ మాసమంతా కూడా మీరేం కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ పరిశుద్ధమైనటువంటి హృదయముతో ప్రభా, విరిగి నలిగినటువంటి హృదయముతో ప్రభా, శుద్ధాత్మతో ప్రభా నీ రొట్టెలో, నీ రక్తంలో ప్రభా, నీ శరీరంలో ప్రభా పాలు బంధువునులాగా సహాయం చేసి కృప చూపించి బలపరచమని, నీ మెండైనటువంటి ఆశీర్వాదాలు, నీ విశేషమైనటువంటి దీవెనలతో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి దర్శించమని, నీ రాజ్య విస్తరణకు ప్రతి ఒక్కరిని కూడా వాడుకోమని, ఘనత మహిమా ప్రభావమును నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బలను సమీపించే